నెక్స్ట్ మిగతా వార్తల్లో ఫోన్ ట్యాపింగ్ కుట్రలో నవీన్ రావు, ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ ఫోన్ పైన అప్పట్లోనే నిఘా. సో ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు? శశిధర్ రెడ్డి. గతంలో ఆయన్ని లూప్ లైన్లో పెట్టి ఆయన సేవలు వినియోగించుకోకుండా కేసీఆర్ పక్కన పెట్టిండు. ఎందుకంటే నా కులపోడైతే గట్టిగా పనిచేస్తాడు, నా కోసం పనిచేస్తాడు, ఎవరి ఫోన్ అడిగితే ఆ ఫోన్ ట్యాప్ చేసి పెడతాడు అని మొత్తం ఆ కమ్యూనిటీకి సంబంధించిన బేస్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, ప్రణీత్ రావు కింద ఉన్న వాళ్ళంతా ఒకే కమ్యూనిటీ. సో మొత్తం ఈ సిస్టమ్ అంతా కమ్యూనిటీ, అంటే వీడు అయ్యే జాగీర్ అన్నట్టుగా మొత్తం ఈ వ్యవహారం అంతా నడిపించండు. ఇక ఎవరి ఫోన్ ట్యాప్ చేయాలా, చలో చేయి సార్, హైకోర్టు కేసు వచ్చే అవకాశం ఉంది, రేపు ఫోన్ ట్యాప్ చేయరు, ఏం మాట్లాడుకుంటున్నా, ఎవరెవరితో మాట్లాడుతున్నా కనుక్కోరి, చలో హైకోర్టు జడ్జి శరత్ ఫోన్ ట్యాప్. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరి ఎట్టుపోతున్నాడు, ఏం కదా, చలో ఫోన్ ట్యాప్ చేయి. బండి సంజయ్ ఎట్టుపోతుండు, ఫోన్ ట్యాప్ చేయి. ఈటల ఎట్టుపోతుండు, ఫోన్ ట్యాప్ చేయి. ఇక మొత్తం ఇదే పని చేసిరు. ఇక ఇందులో ఈ ఫోన్ ట్యాపింగ్ కుట్రలో నవీన్ రావు ప్రధానమైన పాత్ర పోషించిందట. అట్లాస్ టూల్ నుంచి సోషల్ మీడియా ప్రొఫైళ్ల సేకరణ, హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో దర్యాప్తు అధికారుల వెల్లడి, ప్రభాకర్ రావు, శ్రవణ్ల పాస్పోర్టుల జప్తునకు ప్రతిపాదన. ఈ ప్రభాకర్ రావు, శ్రవణ్ ఇద్దరు, శ్రవణ్ ఏమో ఐన్యూస్ ఎండి శ్రవణ్ కుమార్ రావు, ఆయన కూడా, ప్రభాకర్ రావు ఏమో ఇంటెలిజెన్స్ చీఫ్గా మొన్నటిదాకుండే. సో ఇప్పుడు అమెరికాకు పోయిన క్యాన్సర్ వచ్చింది, నేను ఆన్నే ఉన్నాను, జూన్లో వస్తానని ఇంతవరకు పత్తా లేడు, అడ్రస్ లేడు, వస్తలేడు. ఎందుకంటే వీళ్ళే రావద్దని చెప్తున్నారు. ఎవరు? కేసీఆర్ అండ్ టీం. నువ్వు వస్తే మా అనవసరంగా మమ్మల్ని నెక్స్ట్ మాదే ఉంటుంది వద్దని. అసలు ఈయన రాకపోయినా కూడా అరెస్ట్ చేయొచ్చు ఇమీడియట్గా, కానీ ఇంకా వీళ్ళు కూడా చేస్తలేదు. ఏం చేస్తారో చూడాలి. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు క్రమంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కుట్రలో నవీన్ రావుకు భాగం ఉన్నట్టుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఒక మీడియా సంస్థ నిర్వాహకుడు ఐన్యూస్ ఎండీ అయిన శ్రవణ్ రావుతో పాటు నవీన్ రావు సూచనలతోనే పలువురి ఫోన్లను ప్రణీత్ రావు బృందం ట్యాప్ చేసినట్టుగా వెల్లడైంది. రాజకీయ నేతలతో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారుల ఫోన్లపైన నిఘా పెట్టినట్టుగా తేలింది. ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ శశిధర్ రెడ్డితో పాటు ఐఏఎస్ అధికారులు రొనాల్డ్ రాస్, దివ్య ఆ జాబితాలో ఉన్నట్లు తాజాగా బహిర్గతమైంది. హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించిన ఈ కేసులో దర్యాప్తు అధికారులు బుధవారం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో పలు కీలక అంశాలు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావే మాస్టర్ మైండ్ అని పేర్కొన్నారు. ఈ కేసులో ఇంకా చాలా దర్యాప్తు చేయాల్సి ఉందని, అందుకు విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను విచారించడం కీలకమని న్యాయస్థానానికి విన్నవించారు. ఇంటర్పోల్ బ్లూ నోటీస్ ద్వారా వారిద్దరిని భారత్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయిన ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుల పాస్పోర్ట్లు జప్తు చేయాలని రీజనల్ పాస్పోర్ట్ అథారిటీకి దర్యాప్తు అధికారి ప్రతిపాదించినట్టుగా వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డ డేటాతో పాటు ఎస్ఐబికి సంబంధించిన 62 హార్డ్ డిస్క్లను నిందితులు ధ్వంసం చేసి కీలక సమాచారం నాశనం చేశారు. ఎస్ఐబిలోని క్యాట్, యూఎఫ్ టీంల సమాచారాన్ని కూడా తొలగించారు. కన్జర్వెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ ప్రతినిధులు గతంలో సమకూర్చిన 3 సర్వర్లను, 5 యాపిల్ హార్డ్ డిస్క్లను ఆ సంస్థ ప్రతినిధులే వచ్చి తొలగించారు. మావోయిస్టు సంబంధిత సమాచారాన్ని ధ్వంసం చేయడం ద్వారా దేశ అంతర్గత భద్రతకు నష్టం కలిగించారు. అఫిడవిట్లో దర్యాప్తు అధికారులు పేర్కొన్న వివరాలు ఇట్లా ఉన్నాయట. మావోయిస్టులు, తీవ్రవాదులు, వీళ్ళకి సంబంధించిన దశాబ్దాలుగా సేకరించిన డేటా మొత్తం కొలాప్స్ అయిపోయింది. అంటే ఇది ఎంత పెద్ద విషయం, ఇది ఈ దేశాన్ని కుదిపేసే అంశం. ఇది కేంద్రం కూడా ఖచ్చితంగా ఇందులో ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉన్నది. కేటీఆర్, ఎమ్మెల్సీ నవీన్ రావుల ఆదేశాలతో శ్రీధర్ రావు పైన క్రిమినల్ కేసులట. కేటీఆర్, ఎమ్మెల్సీ నవీన్ రావు తదితర బీఆర్ఎస్ నేతల ఆదేశాల మేరకు సైబరాబాద్ పోలీసులపైన ప్రభాకర్ రావు ఒత్తిడి తెచ్చి సారణాల శ్రీధర్ రావు పైన క్రిమినల్ కేసులు పెట్టిరట. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల సంభాషణలు కూడా ప్రణీత్ బృందం ఇంటర్సెప్ట్ చేసిందట. ఈ ప్రక్రియను ఆర్ఆర్ అంటే రేవంత్ రెడ్డిగా వ్యవహరించిందట. అంటే దానికి ఒక కోడ్ పెట్టుకున్నారు. రాజకీయ నేతల ప్రొఫైళ్లను తయారు చేయడంతో పాటు వారి సిడిఆర్ల సమాచారాన్ని ప్రణీత్ రావు తన వ్యక్తిగత ల్యాప్టాప్లో భద్రపరిచిందట. ఆ సమాచారంతో కూడిన హార్డ్ డిస్క్ను తన బావమరిది దిలీప్ సహకారంతో రీప్లేస్ చేసిండట. అనంతరం తొలగించిన హార్డ్ డిస్క్ను బేగంపేట నాలాలో పడేసిండట. సెల్ ఫోన్లను ఫార్మాట్ చేసుకోవాలని తన బృందం సభ్యులకు చెప్పిండట. 2022 అక్టోబర్లో వెలుగులోకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అక్రమ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే బహిర్గతమైంది. ఢిల్లీకి చెందిన రామచంద్ర భారతి, తిరుపతికి చెందిన సింహయాజీ స్వామితో కోరే నందన్ కుమార్ మాట్లాడిన ఫోన్ కాల్స్ను ప్రణీత్ దొంగచాటుగా విన్నాడట.
ఆ సమాచారాన్ని తన పెన్ డ్రైవ్లో కాపీ చేసి ప్రభాకర్ రావుకి ఇచ్చిండట. అనంతరం ఆ సమాచారమే ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారమైంది. అంటే ట్యాప్ చేసిరు. ఎవరిది? నందకుమార్ ఫోన్ ట్యాప్ చేసిరు. ప్రణీత్ ఆయన ఆల్రెడీ డీజీపీ కూడా కంప్లైంట్ చేసినట్టున్నాడు. ప్రణీత్ రావు వాంగ్మూలం ఆధారంగా మార్చి 22వ తేదీన శ్రవణ్ రావు ఇంట్లో దర్యాప్తు అధికారులు సోదాలు చేశారు. డాక్యుమెంటరీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లాంటి 42 వస్తువులు జప్తు చేశారు. మార్చి 23వ తేదీన ప్రభాకర్ రావు ఇంట్లో సోదాలు చేశారు. అక్కడ ఏ ఒక్క ఆధారము లభించలేదు. కావాలని ఆధారాలు లేకుండా చేశారని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ప్రభాకర్ రావుకు సంబంధించిన వ్యక్తిగత భద్రతా సిబ్బంది నుంచి వాంగ్మూలాలు సేకరించారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ విభాగం ఉద్యోగి ఒకరు అట్లాస్ టూల్ నుంచి సోషల్ మీడియా ప్రొఫైల్స్ను తీసి ప్రణీత్ రావుకు పంపించారట. ప్రభాకర్ రావు నియామకం పైన డిఓటి అభ్యంతరం. ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్గా పనిచేసి 2020 జూన్ 30వ తేదీన పదవీ విరమణ పొందిండు. అనంతరం జూలై 1 నుంచి 3 ఏళ్ల కాలానికి ఆయన్ని చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్గా పునర్నియమించారు. జూలై 10వ తేదీన హోంశాఖ ముఖ్య కార్యదర్శి జీవో నెంబర్ 18 జారీ చేశారు. అధికారికంగా ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు ఉద్దేశించిన జీవోల్లో మార్పులు చేస్తూ ప్రభాకర్ రావుకు బాధ్యతల్ని కట్టబెడుతూ ఉత్తర్వులు ఇచ్చిరట. దొంగ ఏమనాలిగా వీళ్ళని చెప్పండి. అంటే చివరికి గైడ్ లైన్స్ కూడా మార్చేసి ఈ దొంగని అక్కడ పెట్టి మొత్తం వ్యవహారం అంతా నడిపించారు. నిందితులు ఎవరెవరి సిడిఆర్, ఐపీడిఆర్లను సేకరించారు. అనుముల రేవంత్ రెడ్డి ఎవరెవరి ఫోటోలు, ఎవరెవరి ఈ డేటా అంటే అనుముల రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి, అనుముల కొండల్ రెడ్డి రేవంత్ రెడ్డి తమ్ముడు, అనుముల తిరుపతి రెడ్డి ఇంకో తమ్ముడు, వినయ్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఈటల రాజేందర్, ఈటల నితిన్ ఎవరు ఈటల కొడుకు, ధర్మపురి అరవింద్, శివధర్ రెడ్డి ఎవరు ఇప్పుడు ఉన్న ఇంటెలిజెన్స్ చీఫ్, ఏఆర్ శ్రీనివాస్, రాఘవేందర్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి, రొనాల్డ్ రాస్, దివ్య ఐఏఎస్ అధికారి, శశాంక్ తాతినేని, సునీల్ రెడ్డి, చిలుక రాజేందర్ రెడ్డి, కె వెంకటరమణారెడ్డి, నరేంద్రనాథ్ చౌదరి, తీన్మార్ మల్లన్న, మహేశ్వర్ రెడ్డి, ఏఎంఆర్ ఇన్ఫ్రా, వీరమల్ల సత్యం, మెఘా శ్రీనివాసరెడ్డి, మైనంపల్లి రోహిత్, పిడి కృష్ణ కిషోర్. సో వీళ్ళందరి సమాచారము ఉన్నదట. ఇగో ఫోన్ ట్యాపింగ్కు గురైన మరికొందరు ప్రముఖులట. గాలి అనిల్ కుమార్, సురేందర్ రెడ్డి, కె రఘువీర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి మేరెడ్డి, స్వప్నిక మేరెడ్డి, ఈటల రాజేందర్, ఉదయ్ ఈటల కెమెరామెన్ కూడా ట్యాప్ చేసిరట. కాసాని జ్ఞానేశ్వర్, కొల్లె సరిత, అంజన్న, ఈటల గన్మెన్, ఫసీఖాన్, కె మహేందర్, నరేందర్ రెడ్డి, అనుమాన్ల, మహేష్ కుమార్ గౌడ్, మానాల మోహన్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. సో వీళ్ళంతా మొత్తం డీటెయిల్డ్గా మొత్తం ఇచ్చిరనమాట. చూడండి ఈ వీళ్ళందరూ ఇంకా దొరకని ఎన్నో, ఇంకా అలా లేనివెన్నో. వీళ్ళని ఏం చేయాలిగా? ఈ విచారణ కూడా త్వరితగతిన కంప్లీట్ కావాలి. ఇది మామూలు కేసు. అసలు ఇవి ఇంత భయంకరమైన డేటా ఉన్నప్పుడు కేసీఆర్ని ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? తక్షణమే కేంద్రం కూడా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా అటు ఇటు చేస్తున్నా మీరన్నీ ఇన్వాల్వ్ కావాలి కదా. సో వీళ్ళు నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న విచారణలో కొంత పర్ఫెక్ట్గా జరుగుతున్న విచారణ అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే దీనికి ఈ కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు నేను ముందు నుంచి చెప్తున్నా, ఆయన ఉన్నంతకాలం ఈ విచారణ పర్ఫెక్ట్గానే జరుగుతుంది. ఆయన ఒకవేళ సైడ్ చేసే ప్రయత్నం చేస్తే కథం అయిపోయినట్టే. ఆయన ఇంకా ఎన్ని ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయో, ఎంత వ్యవహారం నడుస్తున్నదో తెర వెనక ఖచ్చితంగా కేంద్రం కూడా దీని మీద దృష్టి పెట్టాల్సిందే. ఇది దేశానికి సంబంధించిన, దేశ ద్రోహానికి సంబంధించిన కేసు ఇది. సో ఇట్లా అన్ని పేపర్లో ఈ వార్త మనకి ప్రధానంగా కనబడతా ఉన్నది. ఈ నవీన్ రావు అంటోడు మరి సేమ్ కమ్యూనిటీ, మళ్ళీ ఇది కూడా ఆయనది ప్రధాన పాత్రట. ఇగో అండ్ దాంతోపాటుగా కేంద్రము హైకోర్టుకు నివేదించింది. నిన్న హైకోర్టులో దీని మీద విచారణ జరిగితే కేంద్రం కూడా దీని మీద రెస్పాండ్ అయింది. ఏమని? ట్యాపింగ్కు అనుమతి ఇచ్చేది రాష్ట్ర హోంశాఖే. హైకోర్టుకు నివేదించిన కేంద్రం విచారణ 23వ తేదీకి వాయిదా. రాష్ట్ర పరిధిలోని ఫోన్ ఖాతాదారుల ఫోన్లను ట్యాపింగ్ చేయాల్సి వస్తే రాష్ట్ర హోంశాఖ తగిన అనుమతులు మంజూరు చేస్తుందని కేంద్రం బుధవారం హైకోర్టుకు నివేదించింది. ఎస్ఐబి అదనపు ఎస్పీ భుజంగరావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా
రాజకీయ ప్రత్యర్థులు ప్రైవేటు వ్యక్తులతో పాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇది హైకోర్టులో కేసు నడుస్తున్నది. హైకోర్టు జడ్జి శరత్ ఫోన్ ట్యాప్ అయిందని ఎప్పుడైతే వచ్చిందో సో అప్పుడు ఈ కేసుని సుమోటోగా తీసుకుంది హైకోర్టు. చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఈ విచారణ జరుగుతున్నది. ఈ పిటిషన్ పైన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి వినోద్ కుమార్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఫోన్లను ట్యాప్ చేయాల్సి వస్తే ఆయా రాష్ట్రాల హోంశాఖలే అనుమతులు మంజూరు చేస్తాయి, కేంద్ర హోంశాఖ అనుమతులు అవసరం లేదు అని కేంద్రం తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ వాదన వినిపించారు. ఇంత క్రితం ఇచ్చిన ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు వివరాలతో కౌంటర్ దాఖలు చేసినట్టుగా తెలిపారు. అయితే అది రికార్డులో లేకపోవడంతో విచారణ ఈ నెల 23కి వాయిదా వేస్తూ కౌంటర్ను రికార్డుల్లో ఉంచాలని న్యాయస్థానం రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని భావిస్తే తదుపరి విచారణలోగా చేయాలంటూ కేంద్రానికి సూచించింది. ఈ కేసులో తనను ప్రతివాదిగా చేర్చుకోవాలంటూ సిద్దిపేట జిల్లాకు చెందిన మహమ్మద్ హయతుద్దీన్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిందట. హయతుద్దీన్ తరపు న్యాయవాది వాదన వినిపిస్తూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పిటిషనర్ కూడా బాధితుడే అన్నారు. పిటిషనర్ నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసేవారు. దాంతో ఆయనతో పాటు ఆయన కేసులు వాదించిన న్యాయవాదులు, విచారించిన న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేసుకున్నారని డీజీపీ వరకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఫోన్ ట్రాక్ చేయడం ద్వారా పిటిషనర్ ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకొని పోలీసులు ఆయన్ను తీసుకెళ్లి బెదిరించిన సంఘటనలు ఉన్నాయి. సో ఇట్లా నిన్న కేంద్రం ఒక స్పష్టత ఇచ్చిందనమాట. ఫోన్లు ఎవరు ట్యాప్ చేస్తారంటే స్టేట్ హోంశాఖ అనుమతుల మేరకే ఫోన్లు ట్యాప్ అవుతాయి. సో కేంద్ర హోంశాఖ పర్మిషన్ దీనికి అక్కర్లేదు అని కేంద్రం అఫిడవిట్ వేసింది, కేంద్రం చెప్పింది. సో ఏదేమైనా తక్షణమే దీని మీద విచారణ నిష్పక్షపాతంగా జరగాల్సిన అవసరం ఉంది. ఎవడెవడైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో తీసి లోపలేయాల్సిందే.